ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నవ్వటం ద్వారా యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇట్లాంటివి బాగా తగ్గుతాయని చాలా పరిశోధనలు ఈ మధ్య రుజువు చేస్తున్నాయి. మనం ఒక సామెత కూడా వింటున్నాం కదా, నవ్వకపోవటం రోగం, నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం కూడా అంటుంటారు కదా. ఆ నవ్వటం అనే దానివల్ల మన శరీరానికి మరి యాంగ్జైటీ ఎందుకు తగ్గుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ ఎలా న్యూట్రలైజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ ఎలా విడుదలవుతున్నాయి, వీటి వల్ల జరిగే లాభాల గురించి, లాఫింగ్ థెరపీ గురించి కూడా మీకు ప్రతిరోజు చేయటం వల్ల కలిగే అద్భుతాల గురించి 5,000 మంది మీద చేసిన పరిశోధనను ఒకటి నేను అందించబోతున్నాను. స్పెయిన్ దేశానికి చెందిన హాయన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆసియా ఖండం, యూరోప్ ఖండం, అమెరికా ఖండం ఇట్లా ఈ ఖండాల్లో ఉండే 5,000 మందిని తీసుకుని ఇట్లా ఇన్ని రకాల దేశాల్లో ఉండేవారిని ఒక 5,000 మందిని, ఈ 5,000 మంది ఎలాంటి వారంటే బాగా యాంగ్జైటీతో బాధపడుతూ మెడిసిన్స్ వాడేవారిని తీసుకున్నారు. వీళ్ళని 2 బృందాలుగా విడగొట్టారండి. 2,500 మంది ఒక బృందము, 2,500 మంది రెండవ ఒక బృందంగా. మొదటి బృందానికి 2,500 మందికి లాఫింగ్ యోగా థెరపీ అనేది ప్రాక్టీస్ చేయించారు. డైలీ యోగా చేపిస్తూ మధ్య మధ్యలో నవ్వించటం, అహహా అని లాఫింగ్ క్లబ్లో నవ్వుతుంటారు కదా, అలా నవ్వొచ్చే విధముగా యోగాసనాల మధ్య మధ్యలో ఎక్కువగా నవ్వించేటట్లు యోగా చేయించటం కొన్ని. దానితో పాటు బాగా కామెడీ సీన్స్ని కూడా మధ్య మధ్యలో చూపిస్తూ రిలాక్స్డ్గా యోగా చేస్తూ నవ్వుకుంటూ యోగా చేసేటట్లు అమలు చేశారు 2,500 మందికి మొదట గ్రూప్కి. రెండవ గ్రూప్ 2,500 మందికి ఇలాంటివేమీ నవ్వుచేవేమీ చేయకుండా మామూలు శారీరక వ్యాయామాలు లాంటివి మాత్రమే చేయించారు. ఎవరైతే 2,500 మంది లాఫింగ్ థెరపీని అప్లై చేశారో వీళ్ళకి 20% యాంగ్జైటీ తగ్గటం అనేది 3 monthsలో గమనించారు. 40% జీవితం మీద ఆసక్తి పెరగటం అనేది బాగా చేంజ్ వచ్చిందనమాట. హ్యాపీగా ఉంటూ అంటే లైఫ్ మీద ఆసక్తి పెరగటం, మనకు అన్నిటి మీద అనాసక్తత వచ్చేస్తుంది కదా ఏజ్ పెరిగే కొద్ది. అంటే ఇంట్రెస్ట్ పెరగటం అనేది ఉద్యోగం మీద కానీ, వ్యాపారం మీద కానీ, కుటుంబం మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్, ఆసక్తి పెరగటం అనేది 40% పెరిగిందంట 3 monthsలోనే. నోరారా నవ్వితే అనేక లాభాలు ఉంటాయని అనేక పరిశోధనల ద్వారా ఎంతోమంది అందిస్తూ ఉన్నారు. నవ్వటం అనేది మన శరీరంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. సంతోషంగా, ఆనందంగా మనం పగలపడి నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇలాంటివన్నీ విడుదలవుతాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే సిగ్నల్స్ని బాగా ఇటు నుంచి శరీరానికి, శరీరం నుంచి అన్నిటినీ మెదడుకి సమాచార వ్యవస్థ బాగా పనిచేసేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇవి రిలీజ్ అయిన వెంటనే హ్యాపీ హార్మోన్స్ మన రక్తనాళాలు ఇవన్నీ కాస్త వ్యాకోచించి ఫ్రీగా వర్క్ చేయడానికి సెల్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ మంచి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు గ్రీజ్ బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా, టైర్కి గాలి బాగా ఉన్నప్పుడు దొల్లినంత సులభంగా బాడీ పనిచేయడానికి హ్యాపీ హార్మోన్స్ నర్వస్కి, బ్రెయిన్కి ఇట్లాంటి మంచి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట. అదే యాంగ్జైటీ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కార్టిజాల్ హార్మోన్, మోతాదుకు మించి అడ్రినలిన్ హార్మోన్ ఇవేం చేసేస్తాయి, బాడీని హార్డ్గా మార్చేస్తాయి. నర్వ్ సెల్, బ్రెయిన్ సెల్ రిపేరు, క్లీనింగ్కి కావాల్సినవి అందవు, హ్యాపీ హార్మోన్స్ ఉండవు. అంచేత ఈ కార్టిజాల్, అడ్రినలిన్ మోతాదుకు మించి విడుదలైనప్పుడు బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువైపోయి వీటి ప్రభావం చేత గ్రీజు లేని బేరింగులాగా, గాలి బాగా తగ్గిన టైర్ లాగా మన బాడీ మారిపోతుందన్నమాట. ఇలాంటి మార్పులు వెంటనే వచ్చేస్తాయి. అందుకని యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు, ఆకలి సరిగా అవ్వదు, మనసు కుదురుగా ఉండదు, పని మీద ఆసక్తి ఉండదు, అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. రకరకాల స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల బీపీ పెరిగిపోవటం, ఇతర హార్మోన్స్లో చేంజెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. వీటిని తగ్గించటానికి మందులు తాత్కాలికంగా ఉపయోగపడతాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేవు. మత్తు మందులు ఇచ్చి కాస్త పడుకునేటట్టు చేస్తారు. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి స్ట్రెస్ తగ్గాలి అంటే దానివల్ల మరొక కొత్త సమస్యలు వస్తుంటాయి. అందుకని ఎండ తగిలేటట్లు, ఓపెన్లో గాలి బాగా వచ్చేటట్లు కాస్త ప్రకృతి కానీ, కాస్త చెట్లు, కాస్త కాలువలు, నదులు ఇట్లాంటివి ఉండే వాతావరణంలో సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే అలాంటి మంచి ఎన్విరాన్మెంట్లో మీరు యోగా కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లాఫింగ్ని జోడించి చేయగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయి.
మన బాడీ మీద ఎండ పడినప్పుడు సెరటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతున్నది. ఈ ఎండ పడినప్పుడు వ్యాయామం చేస్తూ ఉంటే కనుక ఈ బాడీలో రిలీజ్ అయిన కార్టిజాల్ చాలా స్పీడ్గా తగ్గిపోతున్నది. హాని కలిగించే హార్మోన్ తగ్గిపోతున్నది, స్ట్రెస్ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరగటం, స్ట్రెస్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం అనేది నవ్వుతూ ఉన్నప్పుడు, ఎండ తగులుతూ వ్యాయామాలు చేసినప్పుడు జరుగుతుందన్నమాట. అందుకని ఒక వ్యాయామమే కాకుండా రిలాక్స్డ్గా ఉంటూ యోగా చేసినా కూడా స్ట్రెస్ తగ్గుతుంది. యోగాలో హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరుగుతున్నది, స్ట్రెస్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నాయని యోగా యూనివర్సిటీస్ స్పెషల్గా పరిశోధనలు చేసి నిరూపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ యోగా యూనివర్సిటీలు, మన ఇండియాలో బెంగళూరులో వివేకానంద యోగా కేంద్రం ఇట్లాంటి స్పెషల్గా కూడా పరిశోధన చేసి కూడా రుజువు చేశారన్నమాట. కాబట్టి నవ్వించటం అనేది ఒక కళ. మనం ప్రతిరోజు ఎంత ఎక్కువసేపు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామనే దాన్ని బట్టి మన ఆరోగ్యం, ఆనందం ఆధారపడి ఉంటుంది. మన ఆయుష్, ఎనర్జీ లెవెల్స్ కూడా, ఇమ్యూనిటీ కూడా ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు గదుల మధ్యలో ఒంటరిగా వర్క్ మీదే ఫోకస్ పెట్టి అట్లా స్ట్రెస్, యాంగ్జైటీతో ఉన్నాము అంటే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి చిన్న ఏజ్లోనే పెద్ద సమస్యలు వచ్చేటి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడుతూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచుకోవాలంటే లాఫింగ్ యోగా థెరపీలు లాంటివి ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. యోగా అంతా అయిన తర్వాత, లేకపోతే వాకర్స్ అసోసియేషన్ వాకింగ్ అంతా చేయటం అయిన తర్వాత లాఫింగ్ క్లబ్బుల్లా పెట్టుకుని లాఫింగ్ థెరపీని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా మందికి దీనివల్ల నిద్ర పట్టడం, స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గటం, ఆకలి సంబంధమైన సమస్యలు, అరుగుదల సమస్యలు తగ్గటం, ఇట్లా అనేకం తగ్గుతున్నట్టు సైంటిఫిక్గా రుజువైనవి. కాబట్టి నవ్వటం అనేది ఆరోగ్యానికి ఇన్ని లాభాలు కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.